హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఉసిరికాయ ప రోటి పచ్చడి అండి ఇది. అంటే ఎక్కువ రోజులు ఉండదు ఇది. ఇది మనం చూసారా, ఉసిరికాయలు కొద్దిగా ఇలా రంగు వచ్చేస్తుంటాయి ఒక్కోసారి. ఇవి పచ్చడిలా చేసుకోవాలి. ఒక 5 ఉసిరికాయలు నేను రోట్లో వేసుకొని దంచేసుకున్నానండి. ఇందులో పిక్కలు కూడా తీసివ్వాలి మనం. ఇలా దంచుకొని అందులోనే ఇందులో ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి దంచుకోవాలండి. అలా రోట్లో దంచుకున్నాం అనుకోండి, చూసారా, పిక్కలు తీసి మనం దంచేసుకోవాలి. ఇది దంచుకుంటే చాలా బాగుంటుందండి. మనకి మిక్సీ కన్నా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది ఉసిరికాయ పచ్చడికి. ఇవి ఓన్లీ పచ్చి ఉసిరికాయలేనండి, అంటే ఉడకబెట్టినవి కాదు, ఓన్లీ పచ్చి ఉసిరికాయలు. మనం ఎక్కువ ఉసిరికాయలు తెచ్చుకొని 1 కేజీ అలా దంచుకొని ఇలాగా ఒక జాడీలో పెట్టుకొని ఉంచుకోవచ్చండి. సంవత్సరం పొడుగునా ఉంటాయి. ఉప్పు పసుపు వేసి ఒక జాడీలో నొక్కిసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలాగ చూసారా, దంచేసి ఇలా పక్కన నొక్కిసి పెట్టుకోవాలి. ఇలా పొడిగా ఉంచకూడదండి, నొక్కాలి, స్పూన్తో నొక్కిసి పెట్టాలి. అదే మీరు దేనితోటైతే చేత్తోటి, దేనితోడైతే గరిటెతో ఇలా నొక్కిసి పెట్టుకొని మూత పెట్టేసుకొని 2 రోజులు ఊరనివ్వండి. ఊరాక అప్పుడు మనం మిక్సీకి, చూసారా, ఊరింది, చిన్న ఓటలాగా వస్తుంది లాస్ట్లో. ఇలా కలుపుకొని రోజు కలపాలండి. 3 రోజులు ఊరనిచ్చాక ఏదైనా సరే రోజు కలపాలి, లేకపోతే బూజు పట్టేస్తుంటాయి. చూసారా ఓట ఎలాగ వచ్చిందో. ఇలాగ ఇప్పుడు ఈ ఓట వచ్చిందండి, మనం ఈ ఉసిరి ముద్దని ఒక మిక్సీలో మనకి ఎంత పచ్చిమిరపకాయలు కావాలంటే కారం అంత వేసుకోవచ్చండి. నేనైతే 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక్కొక్కసారి కారం ఉంటే ఒకసారి కారం ఉండవు. అది ఉట్టిగా గ్రైండ్ చేసుకొని అందులో ఈ ముద్ద వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. చూసారా, మిక్సీ చేసుకొని అందులో కొద్దిగా టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని, ముందు మీరు సాల్ట్ కొద్దిగా వేసారు కాబట్టి కొద్దిగానే వేసుకోండి. ఇప్పుడు వేసుకొని చూసారా, ఇలా మెత్తగా ఆడేసుకోవాలి. ఇది మ్యాంగో పచ్చడిలా ఉంటుందండి, మామిడికాయ పచ్చడిలా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ మెత్తగా ఆడేసుకొని ఇది తీసి ఒక బౌల్లో తీసుకొని మనం తాలింపు పెట్టుకోవాలండి. ఆవాలుని మినపప్పు, ఆవాలు, ఒక గరిటె నూనె వేసుకోండి. అంటే నేను చేసిన పచ్చడికి ఒక గరిటె నూనె పడుతుంది, ఎక్కువ అక్కర్లేదు. అందులోనే తాలింపులో కరివేపాకు వేయించుకోండి. కొద్దిగా ఇంగువ, 1/2 స్పూను ఇంగు వేసుకోండి. వేసుకొని వేగాక ఈ తాలింపు ఇందులో వేసుకోండి. ఉసిరి పచ్చడిలో వేసుకుంటే అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఉసిరికాయ కాలం కాబట్టి నిల్వ చేసుకొని ఉంచుకోండి. ఇది అప్పటికప్పుడు నిల్వ ఉండదండి. ఇది పచ్చడి అప్పటికప్పుడు తినడానికి 2 రోజులు ఉంటుంది అంతే, ఎక్కువ ఉండదు. వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఉసిరికాయలతో ఎంతో మేలు ఉన్నాయి కదండి. ఉసిరికాయ తింటే చాలా మేలు అంటారు. అందుకు మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.